హాయ్ అండి, వెల్కమ్ టు తెలుగు రుచులు బై హేమలత. ఈరోజు వీడియోలో అయితే పిల్లో అయితే ఎలా రెడీ చేసుకోవాలి, ఇంట్లోనే ఉన్న వేస్ట్ క్లాత్తో రీయూజ్ ఎలా చేసుకోవాలన్నది ఈ వీడియోలో అయితే చూపించేస్తున్నాను. అయితే డోర్ కర్టన్స్ కొత్తవే ఉన్నాయి, వాటిని అయితే నేను పిల్లో కవర్ లాగా ఎలా స్టిచ్ చేస్తున్నాను, పిల్లో ఎలా రెడీ చేస్తాను ఉన్న వేస్ట్ క్లాతులతో అన్నది ఈ వీడియోలో అయితే చూపించేస్తున్నాను. వీడియో మొత్తం చూసేయండి. ఇక్కడ చూపిస్తున్నట్టుగా నేను ఇది మెజర్మెంట్ ఎలా తీసుకుంటున్నా అంటే, మనకు రెడీమేడ్ బెడ్షీట్స్ కొన్నప్పుడు పిల్లో కవర్స్ వస్తాయి కదా, ఆ పిల్లో కవర్ని ఒక్క కవర్ని రెండు పిల్లోలకు మనం ఎలా యూజ్ చేస్తామో అంటే కట్ చేసుకొని రెండు పిల్లోలకు ఎలా యూజ్ చేయాలో దాని మెజర్మెంట్ ప్రకారం అయితే తీసుకున్నాను అనమాట. అలా తీసుకుంటే మనం రెడీమేడ్ పిల్లో కవర్స్ వచ్చినప్పుడు కూడా మనము వాటిని చివరకున్న థ్రెడ్స్ అన్నీ ఇప్పుకొని కూడా మనం కట్ చేసుకొని ఐరన్ చేసుకొని కట్ చేసుకుంటే రెండు పిల్లో కవర్స్ అయితే అవుతాయి. ఆ మెజర్మెంట్ ప్రకారం అయితే నేను పిల్లోస్ అయితే ఇప్పుడు స్టిచ్ చేస్తున్నాను అనమాట. ఇలా పొడవు వెడల్పు రెండు మెజర్మెంట్ తీసుకున్న తర్వాత ఇలా మొత్తం కూడా నీట్గా ఉండేలాగైతే కట్ చేసేసుకోవాలి. ఇలా కట్ చేసేసుకున్న తర్వాత మూడు వైపులా కూడా స్టిచ్ అనేది వేసేసుకోవాలన్నమాట. అయితే ఒక వైపు ఆల్రెడీ మనకు జాయింట్ అనేది వచ్చింది కాబట్టి రెండు వైపులు అయితే కుట్టు అయితే వేసుకోవాలి. ఇలా మెరూన్ సైడ్ పై వైపుకి వచ్చేసరికి కూర వచ్చింది కాబట్టి అటు సైడ్ స్టిచ్ అయితే వేయాల్సిన పని లేదు. నేను రెండు పిల్లో కవర్స్ అయితే ఇలా కట్ చేస్తున్నాను. పిల్లో కవర్స్ అంటే ఆల్రెడీ పిల్లోకు పైన వేసే కవర్స్ కాదు, పిల్లో రెడీ చేసుకోవడానికి కవర్ అయితే స్టిచ్ చేస్తున్నాను. ఇలా క్లాత్ అనేది రెండు మడతలు వేసేసుకున్న తర్వాత ఉల్టా సైడ్ అనమాట, ఉల్టా సైడ్ ఇక్కడ ఆల్రెడీ జాయింట్ వచ్చింది కదా, జాయింట్ వచ్చిన దగ్గర నుండి ఇలా మూల వరకు అయితే ఒక స్టిచ్ వేసుకోవాలి. అక్కడ నుంచి మళ్ళీ మనకు బయటికి తీసుకునే వరకు అయితే ఒక స్టిచ్ వేసుకొని దీని మీద మళ్ళీ డబుల్ త్రిబుల్ స్టిచ్ అయితే వేసుకోవాలి. ఎందుకంటే ఇది మళ్ళీ మనం ఓపెన్ చేయం కదా, ఒకటే స్టిచ్ వేస్తే మనం లోపల క్లాత్ పెట్టేటప్పుడు అది ఊడిపోయే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి రెండు మూడు కుట్లు వేసుకుంటే మనకు గట్టిగా ఉంటుంది. చూసారు కదా, ఇలా ఓపెన్ సైడ్ ఆల్రెడీ కూర వచ్చింది కాబట్టి థ్రెడ్స్ అనేవి బయటికి రావు కదా, దానికోసం అని చెప్పి నేనైతే స్టిచ్ అయితే వేయలేదు. ఇలా ఒక బ్యాగ్ లాగా ఒక సంచిలాగా కుట్టుకోవాలన్నమాట. ఇలా కుట్టేసుకున్న తర్వాత నేను ఇందాక చూపించాను కదా, ఇప్పుడు కార్నర్స్ అన్నీ కూడా ఇలా మూలలు అనేవి బయటికి తీసుకోవాలి. ఏదైనా నీడిల్తో తీసుకుంటే పర్ఫెక్ట్గా వస్తుంది మనకు. ఇలా రెక్టాంగిల్ షేప్లో కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు వేస్ట్ క్లాత్లలో మనకి పట్టు బ్లౌజెస్ బార్డర్స్ వచ్చినాయి, లేస్లు వచ్చినాయి, ఇలా పూసల వరకు వచ్చిన క్లాత్స్ అనేవి ఉంటాయి కదా, అవన్నీ తీసి పక్కన పెట్టేసేయాలి. ఎందుకంటే అవి మనం పిల్లో వేసుకున్నప్పుడు మెడలు అనేవి పట్టేయకుండా కుచ్చుకోకుండా ఉంటుందన్నమాట. కాటన్ సిల్క్ ఇట్లా శాటిన్ వచ్చినాయి, వాటిని మాత్రమే మెత్తగా ఉండే క్లాత్స్ని మాత్రమే చిన్న చిన్న పీసెస్ లాగా ఉన్నవి ఇప్పుడు బ్యాగ్లో వేసేసుకొని మనం క్లోజ్ చేయాలన్నమాట. నేను చూపిస్తున్నాను కదా, ఇక్కడ ఈ విధంగా అయితే క్లోజ్ చేసుకోవాలి. మనం ఎలా పడితే అలా తోసేయకూడదు అనమాట. మొత్తం వేసేసుకున్న తర్వాత ఈక్వల్గా లోపల మొత్తము నీట్గా సర్దాలి. అలా సర్దిన తర్వాత ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి. నేను ఇక్కడ బార్డర్ వచ్చినవి కుచ్చుకునే షైనింగ్ ఉండే క్లాత్స్ అన్నీ కూడా తీసేస్తున్నాను. ఇందాక చెప్పినట్టుగా ఇంకా కొంచెం మెథడ్ క్లాత్స్ అనేవి ఉంటాయి కదా, వాటిని మాత్రమే రీయూజ్ చేస్తున్నాను ఇక్కడ. ఇలా బ్యాగ్లో మొత్తం అన్నీ కూడా పెట్టేసుకోవాలన్నమాట. నేను తీసుకున్న ఈ క్లాత్స్ అన్నీ కూడా ఒకటే పిల్లో అయింది. మనము పిల్లో కొంచెం లావుగా ఎక్కువగా ఉండేలాగానే పిల్లో అనేది రెడీ చేసుకుంటే మనం దాన్ని వాడుతూ ఉండగా ఒక 1 వీక్ 10 డేస్ అయిన తర్వాత అది కొంచెం అణిగినట్టు అయ్యి మంచిగా స్టిఫ్గా అవుతుందన్నమాట. మనం బయట కొన్న స్పాంజ్వి ఎక్కువ రోజులు రావు కదా, అవి ఊరికే స్మెల్ వచ్చేస్తాయి. కానీ ఇవైతే మనకు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఒక 1 ఇయర్కి 6 మంత్స్కి ఒకసారి అలా స్టిచ్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఈ పిల్లోలు పడేసుకొని మళ్ళీ కొత్తవి అయితే చేసుకోవచ్చు. ఎందుకంటే మనం కొనాల్సిన పని లేదు కదా, మనం వేస్ట్ క్లాతులతోనే, అది కూడా కొత్త క్లాతులతోనే మనం చేస్తున్నాం కాబట్టి పాత క్లాత్లు అయితే కొంచెం స్మెల్ వచ్చినట్టయితే, కానీ ఇవి కొత్తవి కాబట్టి అట్లాంటి ప్రాబ్లమ్స్ ఏమి ఉండవు కదా. ఇప్పుడు ఇక్కడ నేను మొత్తం క్లోజ్ చేసేసి కొంచెం టైట్గానే పెట్టేశాను, కొంచెం లావుగా ఉండేలాగైతే పెట్టాను అనమాట. ఇప్పుడు కూర వచ్చిందని చెప్పాను కదా, ఇక్కడ సైడ్ మనం క్లోజ్ చేసేసేయాలి. ఇవి రెండు స్టిచ్లు అనేది వేసేసుకోవాలి. డబుల్ స్టిచ్ వేసుకున్నట్లయితే మనకు తొందరగా అంత ఈజీగానైతే ఓపెన్ కాకుండా ఉంటుంది. చూసారు కదా, ఈ విధంగా చిన్న మిషన్ మీద స్టిచ్ చేసే వాళ్ళైతే కొంచెం జాగ్రత్తగా వేసుకోవాలి. ఎందుకంటే ఈ కుట్ట అనేది కొంచెము దగ్గర నుండి వేస్తాం కాబట్టి అంత ఈజీగా పడదు. కొంచెం జాగ్రత్తగా ఇలా పిల్లో అనేది కొంచెం పైనకి వంచినట్టుగా మిషన్కి వంచి కుట్టు అనేది వేసుకుంటే ఈజీగా పడుతుంది. చూసారు కదా, పిల్లో అయితే రెడీ అయిపోయింది.
మనకు హార్ట్ షేప్లో కావాలన్నా లేదంటే ఏది మనకు బెడ్స్ మీద యూజ్ చేసుకోవాలన్నా దివాన్ కాట్ మీద యూజ్ చేసుకోవాలన్నా ఏ షేప్లో అయినా కూడా పిల్లో అనేది మనం ఇలా రెడీ చేసుకోవచ్చు. ఇలా పైనంగా కవర్ మాత్రము ప్యాంట్ క్లాత్ కానీ లేదంటే ఇలా డోర్ కర్టన్స్ కానీ యూజ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. పైన ఒక పిల్లో అయితే క్లోజ్ పిల్లో ఎలా కుట్టాలి అన్నది రెడీమేడ్ పిల్లో కవర్ లాగా నేనైతే ఒక వీడియో చేస్తాను, తప్పకుండా చూసేయండి. మరి ఈ వీడియో ఇక్కడ దాకా చూస్తున్నారు అంటే ఐ హోప్ మీకు నచ్చే ఉంటుంది కదా. ఒక సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి కామెంట్ చేయండి ఎలా ఉందన్నది వీడియో.